జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిజంగా మన నిధి చాలా అదృష్టవంతురాలు మావయ్య. విద్యలాగా కాదు, విద్య రాతే బావుంటే ఇంత బంగారం లాంటి సంబంధం వదులుకునేదా? నేనెప్పుడు కోట్ల ఆస్తిని బంగారాన్ని కోరుకోలేదు వదినా, కోరుకోను కూడా. నువ్వు అనుకోవు, కానీ ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు కదా. ఆదినారాయణ గారు చిన్న కూతుర్ని కోటీశ్వర్ల ఇంటికిచ్చి పెద్ద కూతుర్ని కటిక పేదవాళ్లకిచ్చారని చెప్పేసి చెవులు కొరుక్కుంటారు కదా. అంటే ఎవరో ఏదో అనుకుంటారని నచ్చకుండా పెళ్ళేలా చేసుకుంటుందనా? అక్కని వెనకేసుకు రావడం కాదు, ప్రాక్టికల్ గా ఆలోచించు మధు. ఇప్పుడంటే సరే, రేపొద్దున మీ అక్కకి పిల్లలు పుట్టిన తర్వాత ఒంటి మీద గాజులు, మెళ్ళో తాళిబొట్టు, తాడు అన్నీ అమ్మి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితే వస్తే నా కూతురికి నేనున్నానమ్మా. అదే వాళ్ల ధైర్యం కూడా మావయ్య గారు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ వదినా. ఎలా అయినా ఉన్న దాంట్లో ఆనందంగా బ్రతకగలను. సర్లే, నాకెందుకులేమ్మా, నీ మంచి కోరి చెప్పాను. ఎల్లుండి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చేటప్పుడు చేతులకి గాజులు, మెళ్ళోకి ఒక చైన్ అయినా తెమ్మని చెప్పు. నలుగురిలో పరువు పోకుండా ఉంటుంది. మనదా వదినా? అంతేగా, వాళ్ళకి ఎలాగో లేదు కదా. మీ అన్నయ్య మావయ్య గారు అప్పటికీ ఈ సంబంధం వద్దని చెప్తూనే ఉన్నారు. వింటే కదా. విద్య తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలీదు గాని మావయ్య గారి పరువు పోవడానికి మాత్రం కారణం అవుతుంది. మీ వదిన మాటలు మనసు బాధ పెట్టేలా ఉన్నా వాటిల్లో కొన్ని నిజాలున్నాయమ్మా. పెళ్లి, పేరంటాలు, సీమంతం, పిల్లలు, వాళ్ల చదువులు, ఇలా ప్రతి విషయంలో కూడా ఆ గణపతి వాళ్ళకి, విఘ్నేష్ వాళ్ళకి తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందమ్మా. డబ్బును బట్టే సమాజంలో గౌరవం ఇస్తారమ్మా. ఏమీ లేని వాళ్ళని పలకరించడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడ సాయం అడుగుతారో అని. నాన్న, కోట్ల ఆస్తి, నగలు, గౌరవాలు అన్ని చదువు ముందు చిన్నవే నాన్న. చదువు చెప్పే గురువే నా భర్త అవుతుంటే అంతకంటే గొప్ప ఆస్తి ఏముంటుంది నాన్న? అసలు గురువుకిచ్చే గౌరవం ఎవరికి ఎవరు ఇవ్వరు నాన్న. అలాంటి గురువు నా పక్కనుంటే నా గౌరవం పెరుగుతుంది. అది చాలు నాన్న నాకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.